నేను ముందే చెప్తున్నానండి, ఇది ఎక్కువగా వైరల్ అవుతున్న స్కిన్ వైటనింగ్ ప్యాక్. ఎంత నల్లటి ముఖం మీద అప్లై చేసినా సరే 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది. మీ దగ్గర 10 నిమిషాలు టైం ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. స్కిన్ వైట్నింగ్ కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే డీటాన్స్ అని, బ్లీచింగ్ క్రీమ్స్ అని అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్కిన్ అంతా కూడా చాలా డార్క్ అయిపోతూ ఉంది. సో ఒకసారి మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తే చాలు స్కిన్ అంతా కూడా డల్ అయిపోవటం, ట్యాన్ పట్టడం, ఎక్కువగా మనకి బ్లాక్నెస్ అనేది ఫేస్ మీద కనిపించడం జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటి, పర్మనెంట్గా స్కిన్ వైట్నింగ్ కోసం ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇది ఇన్స్టెంట్గాను వర్క్ అవుతుంది, పర్మనెంట్గాను వర్క్ అవుతుంది. ఎటువంటి డబ్బులు ఖర్చు ఉండదు, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలా మందికి తెలుసు, ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడిన ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీకు స్పిట్టెన్స్ ఉన్న, హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్న, డాండ్రఫ్ ఇష్యూ ఉన్న, అలాగే మీకు వైట్ హెయిర్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకున్నా తప్పకుండా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఇందులో ఉన్న 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే మీ హెయిర్ అనేది బ్లాక్గా కూడా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది 100% కూడా సేఫ్ అన్నమాట. అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీరు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది మినపగుళ్ళు. మినపప్పు అయినా పర్వాలేదు, మినపగుళ్ళు లేకపోతే మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని 5 స్పూన్ల వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత మినపగుళ్ళలో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కనీసం 5 గంటల సేపు నాననివ్వండి. నైట్ అంతా ఉంచుకుంటే ఇంకా మంచిది. అంటే మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అంతా అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఇంత బాగా మనకి నానిపోతాయి. టైం లేదనుకుంటే ఒక 5 అవర్స్ అనేది నానబెట్టేసేయండి. మినపగుళ్ళు అయితే ఇక్కడ మనకి బాగా నానేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని వాటర్తో పాటుగా మినపగుళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇంత మెత్తగా అయితే మనం పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్ట్రెయినర్ తీసుకొని మనం పేస్ట్లా చేసుకున్న మిశ్రమాన్ని స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుంటే ఇలాంటి క్రీమ్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి బీట్రూట్ తీసుకొని బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉన్న బీట్రూట్ అనేది సరిపోతుంది, మరీ పెద్దది కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ వల్ల స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బీట్రూట్ పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెలోకి బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ మనకి 2 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జ్యూస్ అనేది మనకి దగ్గరగా అయితే అవుతుంది. దగ్గరగా అయిపోయింది అనుకున్న టైంలో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మినపగుళ్ళ క్రీమ్ అనమాట. సో దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం గ్యాస్ మీద 2-3 మినిట్స్ అనేది ఉంచితే సరిపోతుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా కలుపుతూ ఉంటే ఇది మనకి దగ్గరకైతే అవుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి 2-3 మినిట్స్ టైమే, ఎక్కువ కూడా కాదు. కంటిన్యూగా కలుపుతూ ఉండండి. మనకి గిన్నె అనేది మాడకుండా కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది రెడీ అయిపోతుంది. ఇది రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి, అంత కష్టం కూడా కాదు. బీట్రూట్ జ్యూస్లో మనం యాడ్ చేసిన క్రీమ్ అనేది, మినపగుళ్ళ క్రీమ్ అనేది మిక్స్ అవ్వాలి. అంతవరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా మనకి గిన్నె నుండి సపరేట్ అయితే అవుతుందన్నమాట ప్యాక్ అనేది. అలాంటి టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకున్న తర్వాత
1 స్పూన్ అలోవెరా జెల్, 1 విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. విటమిన్ ఈ వద్దు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ ప్యాక్ అనేది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇది స్కిన్ కలర్ ఇంప్రూవ్కి, స్కిన్ బ్రైటనింగ్కి, అలాగే స్కిన్ టైటనింగ్కి, స్కిన్ మీద పింపుల్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి, ముఖ్యంగా సన్ ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ అయితే ఫేర్గా చేయడానికి వర్క్ అవుతుంది. దీన్ని నేను ఇక్కడ ఒక కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవదండి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. సన్ ట్యాన్ వల్ల నా ఫేస్ అనేది చాలా ట్యాన్ అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో నేను ఎటువంటి ఫేస్ ప్యాక్స్ అలాగే ఫేస్కి సంబంధించిన కేరింగ్ ఏమీ తీసుకోకపోవడం వల్ల నా ఫేస్ అనేది చాలా డార్క్ అయింది. సో ఇది నా కోసం కూడా నేను రెడీ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ముఖ్యంగా మన స్కిన్ అనేది ట్యాన్ అయితే చూడడానికి అసలు బాగా కనిపించదు. అలాగే మనం ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎంత మంచి జ్యువెలరీ పెట్టుకుని, ఎంత మంచి డ్రెస్ వేసుకుని అందంగా కనిపించము. స్కిన్ అనేది బ్రైట్గా క్లియర్గా ఉంటేనే బాగా కనిపిస్తాం కదా. ఈ ప్యాక్ని ఫేస్కి నెక్కి అప్లై చేసి 15 మినిట్స్ అనేది అలా వదిలేసాను. 15 మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోయింది. ఇక నేను వాటర్తోనే లైవ్లో క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. వావ్, సూపర్ రిజల్ట్ కదా. స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా చిటికలో రిమూవ్ అయింది. స్కిన్ అయితే చాలా ఫెయిర్గా ఉంది, అలాగే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. కొంచెం కూడా రఫ్నెస్ లేదండి. కేవలం ఒకే ఒక్క ప్యాక్తో పార్లర్లో వచ్చే రిజల్ట్ కంటే 100 టైమ్స్ అనేది స్కిన్ మెరుస్తుంది. నిజం చెప్తున్నాను, నన్ను నమ్మి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు లైవ్లోనే డిఫరెన్స్ చూస్తున్నారు కదా. నేను ఇంకా క్లియర్గా దగ్గర నుండి చూపిస్తాను చూడండి. నేను ప్యాక్ ఎక్కడ వరకు అప్లై చేశాను అక్కడ వరకు మాత్రమే స్కిన్ తెల్లగా ఉంది. నేను మీకు ఇక్కడ లైవ్లోనే క్లీన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్ కూడా అవసరం ఉండదు. నేను ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. తర్వాత ఇలా టవల్తో నీట్గా ఫేస్ని తుడుచుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చెవులకి అప్లై చేయలేదు, ఓన్లీ ఫేస్కి అప్లై చేశాను. డిఫరెన్స్ ఎలా ఉందనేది మీరే చూడండి. చెవులు అయితే డార్క్గా ఉన్నాయండి, ట్యాన్ అయిపోయి. ఫేస్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది, ట్యాన్ రిమూవ్ అయ్యి. సో క్లియర్గా డిఫరెన్స్ అయితే మీరు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి మ్యాజిక్ లేదు, ప్యాక్ చేసిన మ్యాజిక్ తప్ప మనమే మ్యాజిక్ చేయలేదు. సో డెఫినెట్గా ట్రై చేసి మీ రిజల్ట్స్ని తప్పకుండా నాకు షేర్ చేయండి. మీ స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. జస్ట్ 10 మినిట్స్ చాలు. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా, డల్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫేర్గా మారుతుంది. ఏదైనా ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, మేము బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్యాక్ని ట్రై చేయండి. స్కిన్ కలర్ అనేది చాలా బాగా మారుతుంది. అలాగే పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. పర్మనెంట్గా స్కిన్ కలర్ చేంజ్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు వారంలో 2 సార్లు దీన్ని అప్లై చేసుకున్నట్లయితే మీ స్కిన్ కలర్ అనేది పర్మనెంట్గా చేంజ్ అవుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి 100% రిజల్ట్ వస్తుంది, అందులో డౌటే లేదు. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.